హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం జనరల్గా ఏదైనా ఫోటో ఎడిటింగ్ చేయాలంటే మనకు చాలా కష్టం అవుతుంది, అదేవిధంగా చాలా టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు వచ్చేసి ఒక సూపర్ అప్లికేషన్ చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన యొక్క ఫొటోస్ మనకు ఒక రేంజ్లో ఎడిట్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ కొన్ని ఫొటోస్ అనేది కూడా చూపిస్తాను. ఇంతకు ముందే నేను ఎడిట్ చేశాను, అయితే ఒక రేంజ్లో నాకు ఆ రిజల్ట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అద్భుతంగా అసలు మనం ఊహించలేని రేంజ్లో మనకు నచ్చిన ఫొటోస్ మనకు యాస్టీస్గా ఇక్కడ రావడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు సూపర్ ఎఫెక్ట్స్తో, అదేవిధంగా నేమ్ ప్లేట్ కావచ్చు, మన యొక్క ఛానల్ యొక్క లోగోస్ కావచ్చు, ఏదైనా సరే బ్యానర్స్ కావచ్చు, సింపుల్గా ఈ అప్లికేషన్తో మనం క్రియేట్ అనేది చేయొచ్చు అనమాట. అయితే చూడండి, దీనికోసం ముందుగా ప్లే స్టోర్కి వెళ్ళండి. ప్లే స్టోర్ నుంచి ఫోటో 360 డిగ్రీ అనే ఈ అప్లికేషన్ని ముందుగా డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ మీరు ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయగానే కంప్లీట్గా మీకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మనకు చాలా ఫ్రేమ్స్ ఉంటాయి, అంతేకాకుండా టెంప్లెట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్రేమ్ పైన మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఏదో ఒకటి టెంప్లెట్ని ట్యాప్ చేస్తాను. చూడండి, ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఈ ఫోటోని నేను ట్యాప్ అనేది చేశాను. వన్స్ ట్యాప్ చేసిన తర్వాత మీకు నచ్చిన ఫోటోని మీకు సెలెక్ట్ చేసుకోమంటుంది. మీరు కావాలనుకుంటే మీ గ్యాలరీ పైన బటన్ పైన ట్యాప్ చేసేసి మీకు నచ్చిన ఫోటోని తీసుకోవచ్చు. ఇక్కడ మీకు వచ్చినటువంటి రీసెంట్ ఫొటోస్ రావడం జరుగుతుంది. అలా కాకుండా మీ యొక్క గ్యాలరీకి వెళ్ళాలంటే ఇక్కడ బ్లాంక్ బటన్ నుంచి చూడండి, ఈ బ్లాంక్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు డైరెక్ట్ గ్యాలరీకి తీసుకెళ్తుంది. నా దగ్గర ప్రజెంట్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను గ్యాలరీకి అనేది వెళ్ళాను. ఇక్కడ నుంచి ఈ ఫోటోని తీసుకుంటున్నాను. చూడండి, వన్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత మీరు ఏ రేంజ్లో సెలెక్ట్ చేసుకోవాలో ఇక్కడ క్రాప్ చేసుకోమంటుంది. వన్స్ క్రాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సింబల్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇది జనరేట్ కావడం జరుగుతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఇది ఫోటో మనకు అవుట్పుట్ చూస్తే నిజంగా ఫిదా అయిపోతాం ఫ్రెండ్స్. ఆ రేంజ్లో ఇది ఆటోమేటిక్గా మనకు జనరేట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, దాదాపుగా ఇది ఫినిష్ అవ్వడం జరిగింది. కాకపోతే దీంట్లో మనకు ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అలాంటప్పుడే ఇది మనకు సూపర్గా వర్క్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోటో ఒక రేంజ్లో ఇక్కడ రావడం జరిగింది. మీరు సేవ్ చేయాలనుకుంటే లేదా ఇక్కడ నుంచి మీరు దీనికి ఒక ఫ్రేమ్ అప్లై చేయాలనుకుంటే ఫ్రేమ్ అప్లై చేసుకోవచ్చు. రకరకాల ఫ్రేమ్స్ ఉంటాయి మనకు. ఇక్కడ నేమ్స్ రాయాలన్నా మీరు నేమ్స్ రాసుకోవచ్చు. ఏదైనా అడ్జస్ట్మెంట్ చేయాలని బ్రైట్నెస్ కావచ్చు, ఏదన్నా సరే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. సూపర్గా దీంట్లో మనకు ఆప్షన్స్ ఉన్నాయి. వన్స్ మీరు ట్రై చేయండి, మీకు ట్రై చేసి అర్థమవుతుంది ఏ రేంజ్లో పనిచేస్తుంది అనేది. అయితే చూడండి, మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి మీ యొక్క టెక్స్ట్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒకటి రాస్తున్నాను. చూడండి, ఇక్కడ కేజీఎన్ టెక్నికల్ అని రాసిన తర్వాత ఇక్కడ డన్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు చూసే కలర్ ఉంటుంది. మీకు నచ్చిన కలర్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కలర్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన ఫాంట్ కూడా ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డన్ బటన్ పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా ఇది మనకు ఇక్కడ యారో మార్క్ సేవ్ అనే సింబల్ నుంచి చూడండి, వన్స్ దీనిపైన ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఈ ఫోటో అనేది సేవ్ కావడం జరుగుతుంది. ఇది ఒకటనే కాదు, దీంట్లో మనకు రకరకాల ఫ్రేమ్సే కాకుండా రకరకాల ఎడిటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కావాలనుకుంటే చూసుకోవచ్చు. ఇది ఒకటనే కాదు, రకరకాల టెంప్లెట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు అప్లై ఇష్టం వచ్చింది మీరు ఇక్కడ నుంచి అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంది చూడండి, దీనిపైన వన్స్ మీరు ట్యాప్ చేయగానే మీకు రకరకాల టెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా ఎఫెక్ట్స్ రూపంలో కనిపించడం జరుగుతుంది. మీకు నచ్చిన ఎఫెక్ట్స్ పైన మీరు పేరు అనేది ఎంటర్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్గా నేను ఇది తీసుకున్న తర్వాత యాస్టీస్గా మనం ఇంతకుముందు టైప్ చేసినట్టు ఇక్కడ మనం కేజీఎన్ టెక్నికల్ అని టైప్ చేద్దాం. టైప్ చేసిన తర్వాత క్రియేట్ హియర్ పైన ట్యాప్ చేయగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఇది క్రియేటింగ్ మన ఇమేజ్ని ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఏ రేంజ్లో ఉంటుందనేది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు అది నేమ్ కూడా మనకు ఆటోమేటిక్గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో క్రియేట్ అవ్వడం కూడా జరిగింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఏదైనా ఫ్రేమ్స్ అంటే ఫ్రేమ్స్, అదేవిధంగా ఫోకస్ ఎలా ఉంది, అదేవిధంగా మీరు కలర్ కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ నుంచి సింపుల్గా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు వచ్చేసి ఇది సూపర్ అప్లికేషన్ ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి అయినా సింపుల్గా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ప్లే స్టోర్ నుంచి అయినా మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. మీకు గనక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.